సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో రియల్ అనాలిసిస్లో ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అయితే. సో ఇంక లేట్ చేయగానే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్కి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఒపీనియన్ని కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి, ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం 4 అన్నమాట ఇది. సో మీకు ప్రాబ్లం ఫస్ట్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇదైతే ప్రాబ్లం 1 అన్నమాట. సో మ్యాక్సిమం దీనిలో ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే కవర్ చేస్తాను ఈ వీడియోలో. ప్రాబ్లం 1, షో దట్ ద సీక్వెన్స్ ఎస్ఎన్ వేర్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/2 క్యూబ్ ప్లస్ and so on 1/2 power n minus 1 is increasing and bounded. ఇది ఇంక్రీజింగ్ అవుతుంది మరియు బౌండెడ్ కూడా అవుతుంది అని అయితే మనం చూపించమన్నట్టు. సో తీసుకుందాం. సో చాలా చాలా ఈజీగా ఉంటాయి. మొత్తం 5 ప్రాబ్లమ్స్ కూడా ఒక వేలోనే ఉంటాయి. చూద్దాం. అండ్ నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే చెప్తా. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ అయితే మీరే చేయాలి, ఓకేనా. చూద్దాం. గివెన్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది తీసుకున్నాను నాన్న. సో చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ ఇచ్చిన దానికి ఎస్ఎన్ ఇచ్చారు కదా, ఇప్పుడు మనం ఎస్ఎన్ ప్లస్ 1 అని అయితే తీసుకుందాం. సేమ్ లాస్ట్ జస్ట్ మనం ఎస్ఎన్ యాడ్ చేయాలి, ఎంత మళ్ళీ తీసుకున్నాను. జస్ట్ 1/2n యాడ్ చేసా అంతే, 2 పవర్ n, ఇంకేమీ అవసరం లేదు నాన్న. నెక్స్ట్ నౌ తీసుకున్న దాంట్లోంచి వచ్చిందని తీసే, ఇంకేమీ వద్దు. చూడు 1 క్యాన్సిల్, 1/2 క్యాన్సిల్, 1/2 స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి, 1/2n. ఓకే, అదే తీసుకున్నాను. చూడనా, ఎస్ఎన్ ప్లస్ 1 మైనస్ n ఈక్వల్ టు 1/2n. గ్రేటర్ దెన్ 0 ఎందుకు వచ్చిందో చెప్తా. 1/2 పవర్ n అంటే దీనికి కనీసం 0 కన్నా కొంచెం పెద్దది అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ 0 కన్నా పెద్ద వాల్యూ కదా, అందుకని నేను గ్రేటర్ దెన్ 0 అనుకున్నాను. సో అలాంటప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా, ఇంక్రీజ్ అయిందంటే 0 కన్నా పెద్దది ఉన్నట్టే. అందుకని దేర్ ఫోర్ ఎస్ఎన్ ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని అయితే చూపించేసాను నేను. అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చూపించాలి, ఇంక్రీజింగ్ అయిపోయింది. నెక్స్ట్ బౌండెడ్ చూద్దాం. సేమ్ ఇచ్చింది ఎస్ఎన్ మనకి ఏది ఇచ్చారో అదే తీసుకున్నాను. సో సమ్ములు ఇచ్చారు కదా ఎస్ఎన్, అదే తీసుకున్నాను అన్నమాట. ఇది ఎలా ఉందంటే మనకి ఒక ఫార్ములా ఉంటుంది సేమ్ ఇదే, 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఆర్ పవర్ n మైనస్ 1 అని అయితే ఉంది. చూడు, ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చునా, 1 మైనస్ ఆర్ పవర్ n 1 మైనస్ ఆర్ కింద అయితే రాసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు నేనైతే రాస్తున్నాను చూడండి. సేమ్ మనకి ఇచ్చింది ఇదే కాబట్టి అదే రాసుకున్నాను. ఇక్కడ వరకు యాస్టీస్. ఇప్పుడు మనం దీనిలో రాయాలి, అది కూడా చాలా సింపుల్. రాసేద్దాం. 1 మైనస్ 1/2 హోల్ పవర్ n బై 1 మైనస్ 1/2 అంతే. ఆర్ పవర్ n ఇచ్చాడు, ఇక్కడ ఆర్ ఇచ్చాడు, సేమ్ అదే రాసాను నాన్న. ఇంకెక్కడైతే మీకు ఏ డౌట్ అయితే అవసరం లేదు, ఓకేనా. ఇంకొక చిన్న డౌట్ కొంతమందికి, సార్ ఇక్కడ 1 మైనస్ 1/2 ఎలా రాశారు సార్, అది కూడా చెప్తున్నాను. మన ఛానల్లో ప్రతి ఒక్కటి ప్రతి స్టెప్ కూడా మీకు పెన్ టు పెన్ అర్థం కావాలి. అర్థం కాకపోతే మీకు అర్థం కాదు. నేను ప్రతి ఒక్క మోడల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అది కూడా డీప్గా, లెంత్ అవ్వని ఏదైనా అవ్వని, కానీ మీకు అర్థం కావాలి. ఫస్ట్ అది చూద్దాం. అది కూడా 1 మైనస్ కామన్ నాన్న, ఫార్ములా ఉన్నట్టు వేసుకుంటాం. ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఫార్ములా ప్రకారం ఆర్ అంటే ఎంత నాన్న, 1 ప్లస్ ఆర్ అంటే ఎంత, 1/2, అదే వేసాను నాన్న. నెక్స్ట్ ఫార్ములా ప్రకారం హోల్ పవర్ n ఉంది, అదే వేసేసాను బై సేమ్ 1 మైనస్ ఆర్ అంటే ఎంత, 1/2, అదే వేసాను నాన్న. ఇప్పుడు అదే మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంటే మనం ఎంత వేయాలి, 1/2 స్క్వేర్. ఆర్ క్యూబ్ ఉంటే ఇక్కడ 1/2 క్యూబ్ అంతే, ఓకేనా. నెక్స్ట్
సో అదైతే తీసుకున్నాను అన్నమాట. ఇచ్చింది ఈక్వల్ టు 1 మైనస్ 1/2 హోల్ పవర్ n. ఓకే, సో ఇక్కడైతే నేనైతే కామన్ చేస్తున్నాను అనమాట 2ని అయితే. సో బయటికి తీసుకుంటున్నాను 2ని అయితే. సో సింపుల్గా మనకు హోల్ పవర్ n ఈక్వల్ టు 2 మైనస్, చూడు 2 ఇంటూ -1. సో అందుకని డైరెక్ట్గా 2n - 1 కాబట్టి 2n - 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఎలా అంటే ఇది 2 కన్నా పెద్దదే లేదా చిన్నదే లేదంటే ఈక్వలే, ఏదన్నా అవ్వచ్చు కదా. చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు, కానీ మనకి ఏం అవ్వాలి, చిన్నది అవ్వాలి. సో ఇప్పుడు బౌండెడ్ సీక్వెన్స్ ఎంతననేది 2. అదేంటి సార్ మళ్ళీ 2 ఎందుకు వేసారంటారేమో. ఇక్కడ 2 ఉంది చూడు, ఈ 2ఏ మనకి బౌండెడ్ సీక్వెన్స్ అన్నమాట. బౌండెడ్ అబౌవ్ అంటే ఇది 2 కన్నా చిన్నది. ఇది 2 కన్నా చిన్నది అంటే ఇంకా దాని లిమిట్ పాయింట్ తర్వాత ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది, లేదా బౌండెడ్ సీక్వెన్స్ అని ఎక్కడ అవుతుంది, కరెక్ట్గా 2 దగ్గర అవుతుంది. అవునా కదా. మీకు సింపుల్గా చెప్పాలంటే 0.1, 0.2 ఇలా వెళ్తున్నాను. ఫస్ట్ది ఎక్కడ వస్తుంది, 1 దగ్గర అవుతుంది. నెక్స్ట్ 1.2, 1.3 ఇలా వెళ్తుంది. నెక్స్ట్ 1.9 తర్వాత ఎక్కడ ఆగుతుంది, 2.0 అంటే ఎంత అక్కడ 2 అన్నమాట లిమిట్. సో ఇలాగే ఇక్కడ మనం చూసుకుంటే 2 మైనస్ 1/2 పవర్ n అలా వెళ్ళిపోతుంటే తర్వాత ఎక్కడ ఆగుతుంది, ఖచ్చితంగా 2 దగ్గర ఆగుతుంది. సో నెక్స్ట్ అదే అన్నమాట. అందుకని మనకి బౌండెడ్ కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ దేర్ ఫోర్ Sn is bounded above, దేర్ ఫోర్ Sn is ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో ఇప్పుడు మనం 2 అయితే ప్రూవ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇంక లేట్ చేయగానే నెక్స్ట్ సమ్ అయితే మీకు చూపిస్తాను. ఒక 2 మినిట్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ప్రాబ్లం 2 చూద్దాం. సేమ్ ఇందాకట్లాగే మనకు సీక్వెన్స్ ఇచ్చాడు, కన్వర్జెంట్ యూజింగ్ మోనోటానిక్ కన్వర్జెంట్ థియరమ్ అని అన్నాడు. సేమ్ మోడల్ నాన్న, ఎక్కడ ఏ డౌట్ వద్దు. ఇచ్చింది తీసుకున్నాను Sn అని, Sn+1 అయితే యాడ్ చేశాను. చూడు 1/n+1. ఓకే, ఇంకే డౌట్ లేదు కదా. 1/n+1 ఫ్యాక్టోరియల్ కూడా యాడ్ చేస్తాను. n+1 కాబట్టి 1/n ఫ్యాక్టోరియల్ వరకు కామన్ n+1 యాడ్ చేస్తాను. నెక్స్ట్ మనం తీసుకున్న దాంట్లోంచి వచ్చింది తీసేయాలి. Sn+1 మైనస్ Sn తీసేసాను. మనకి ఏం మిగులుతుంది, ఖచ్చితంగా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 1/n ఫ్యాక్టోరియల్ వరకు ఇవన్నీ మనకైతే క్యాన్సిల్ అవుతాయి. అవునా, మిగిలింది 1/n+1 ఫ్యాక్టోరియల్, అదే తీసుకున్నాను నేను. చూడు 1/n+1 ఫ్యాక్టోరియల్, ఇది గ్రేటర్ దెన్ 0 కదా, 1 ఉంది. 1/n+1 ఫ్యాక్టోరియల్ ఉంది అంటే ఇది ఎంతో కొంత 0 కన్నా పెద్దదే కదా, అంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇది గ్రేటర్ దెన్ 0. అవునా కదా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏమని చెప్పచ్చు, మనం ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పచ్చు. అయిపోయింది, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయిపోయింది కాబట్టి ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం బౌండెడ్ అని చూపించాలి. నేను సేమ్ ఇచ్చింది తీసుకున్నాను Sn, అది ఎలా రాసుకున్నాను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను. చూడు 1/1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత, 1. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే నెక్స్ట్ చెప్తున్నాను 3 × 2 × 1. అలాగే n ఫ్యాక్టోరియల్ అంటే అబ్బో చాలా ఉంటుంది. n × n-1, 3, 2, 1, 0 ఎక్సెట్రా ఎక్సెట్రా. అవునా, ఇప్పుడు చూద్దాం. లెస్ దాన్ 1 + 1/2 అనా 2 × 1 అనుకుంటారు, చెప్తాను మీకు అది కూడా. 1/3 × 2 3 × 2 6, 6 × 1 6. ఇప్పుడు 1/6 కన్నా 1/4 పెద్దది కదా నాన్న. అవునా కదా, 1/4 పెద్దది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 × 2² అని 2² అని రాసుకోవచ్చా, అందుకని 2² రాసుకున్నాం. నెక్స్ట్ చూడు, నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే కనుక 1/4 × 3 × 2 అంటే 4 × 3 12, 12 × 2 24. 24 ఉంటుంది. 24ని మనం 24 కన్నా 1/8 పెద్దదే కదన్నా. అవునా కదా, 1/24 కన్నా 1/8 పెద్దది. అవునా, అక్కడ మనం డిజిట్స్ చూడకూడదన్నాను, అక్కడ ఉన్న ఫ్రాక్షన్ ఫార్ములా వైజ్ చూసుకోవాలి. ఓకేనా, ఖచ్చితంగా మనం దానికన్నా నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు, 2³ is the best.
అవునా, అందుకని ఇలా మనం ఇలా రాసుకుంటాం అన్నమాట. మీకు ఎలా అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ మోడల్ చిన్నది ఇక్కడ కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ నో ప్రాబ్లం, చాలా ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ లెస్ దాన్ 1 ప్లస్ 1 మైనస్ 1/2 హోల్ పవర్ n బై 1 మైనస్ 2. ఇది కూడా సేమ్ ఆ ఫార్ములా లాగేనా, ఒకసారి ఇలా ఫార్ములా చూడండి, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ లెస్ దాన్ 1 ప్లస్ 2 ఎక్కడ వచ్చిందంటే యువతలు పంపిస్తే ఇది 1 ప్లస్ 2 అవుతుంది, అవునా. 1 మైనస్ 1/2 పవర్ n. ఓకే, ఇది ఎలా చేంజ్ చేయండి. నెక్స్ట్ లెస్ దాన్ 1 ప్లస్ 2 మైనస్ 1/2 పవర్ n మైనస్ 1 లెస్ దాన్ 3 మైనస్ 1 ప్లస్ 2 3 కదా, అందుకని 1 మైనస్ 2 పవర్ n మైనస్ 1 లెస్ దాన్ 3. ఓకేనా, అంటే ఇక్కడ మనకి బౌండెడ్ అబోవ్ అనేది ఎంతనా 3, ఎందుకంటే ఇది లెస్ దాన్ 3 అయినప్పుడు దానికి నెక్స్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఖచ్చితంగా నెక్స్ట్ స్టేషన్ అనమాట. ఇంక మన నుంచి చెప్పాలంటే 3 దగ్గరే ఆగుతుంది. అదే మనకి 3.1 ఉందనుకో ఎగ్జాంపుల్గా, తర్వాత ఎక్కడ ఆగుతుంది, 4 దగ్గర ఆగుతుంది. 5.1 ఉంది, 5.2 అలా ఎక్కడ అవుతుంది, నెక్స్ట్ 6 దగ్గర. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు, బౌండెడ్ అనేది 3 అయితే అవుతుందన్నమాట. ఓకేనా, దేర్ఫోర్ Sn ఈజ్ బౌండెడ్ అబోవ్ అండ్ దేర్ఫోర్ Sn ఈజ్ ఇంక్రీజింగ్. ఓకేనా, ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలాంటిది ఇంకొక 3 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను, ట్రై చేయండి. ఓకేనా, ప్రాబ్లం 3, ఇఫ్ Sn ఈక్వల్ టు 1/1.2 2.3 3.4 and so on 1/n into n plus 1, then show that the sequence Sn is convergent. సేమ్ నాన్న, ఇచ్చినట్టు తీసుకో, Sn యాడ్ చేయి, Sn ప్లస్ 1 మైనస్ Sn చేయి, ఇది మిగులుతుంది, అది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని రాసి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం బౌండెడ్ చూపించాలి కాబట్టి సేమ్ Sn తీసుకున్న దానికి ఇప్పుడు మనం వీటిని ఎలా రాసుకోవాలో చెప్తాను చూడు. ఇక్కడ 1/1 ఉన్నట్టు పక్క 1/2 కూడా ఉన్నట్టు, అవునా, మనకి ఇచ్చింది అదే. ఇక్కడ నీకు చిన్న లాజిక్ చెప్తాను చూడు, ఎల్సిఎం కడదాం. 1/2.3 తీసుకున్నాను అనుకో ఎగ్జాంపుల్గా, తీసుకుంటే కనుక దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, విడివిడిగా రాసుకోవచ్చా, 1/2 మైనస్ 1/3. ఓకే, అదే రాసాను, ఎల్సిఎం కడదాం. ఓకే, 3 into 1 ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. 3 into 1 3, 2 into 1 2, 3 minus 2/2 into 3 కామనే కదా, అవునా కదా, 2 into 3 అదే వేసా. 3 minus 2/2 into 3 అంటే 1/2.3 వచ్చింది, అవునా. ఇక్కడ సేమ్ మళ్ళీ ఏమొచ్చిందో మనకి, ఇది మనం ఏదైతే తీసుకున్నామో అదే వచ్చింది, అంటే 1/2 మళ్ళీ 1/3. సో ఇంకా అందుకని నేను డైరెక్ట్గా వీటన్నిటికీ ఎలా వేస్తున్నా, 1/2 మైనస్ 1/3 ప్లస్ 1/3 మైనస్ 1/4. కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఉండంటారు, కానీ క్లారిటీగా మీకు అర్థమవుతుంది చేసేటప్పుడు. ఓకేనా, ఎక్కడ డౌట్ పడొద్దు. ఒకసారి మళ్ళీ చెప్పేస్తా ఫాస్ట్గా చూడన్నాను. 1/2.3 అని ఇచ్చాడు మనకి, దాన్ని మనం విడగొట్టి రాసుకోవచ్చా, రాసుకోకూడదా, 1/2 రాసుకోవచ్చు, 1/3 రాసుకోవచ్చు, అవునా. అదే రాశాను నాకు సింపుల్గా చెప్పాలంటే, 1/2 మైనస్ 1/3 అంతే. నెక్స్ట్ 1/3 మైనస్ 1/4. ఓకేనా, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇంక ఇది మనకి అయిపోయినట్టే కదా, ఇంకా మనకి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఎలాగంటే 1/2 మైనస్ 1/2 ప్లస్ 1/2 క్యాన్సిల్, ప్లస్ 1/3 మైనస్ 1/3 క్యాన్సిల్, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్లో 1 నెక్స్ట్ లాస్ట్లో 1/n+1 మిగులుతుంది నాకు. ఇదిగో అంతే. ఇప్పుడు దీన్ని బట్టి మనకి 1 వచ్చేసింది. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇది 1 మైనస్ 1 కన్నా చిన్నది కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి లెస్ దెన్ 1 కదా, అవును కదా, అందుకని లెస్ దెన్ 1 అయితే వచ్చిందనమాట. దేర్ఫోర్ Sn ఈజ్ బౌండెడ్, Sn ఈజ్ కన్వర్జెంట్. నెక్స్ట్ ప్రాబ్లం 5 సేమ్ తీసుకోనా, తీసుకో, n+1 యాడ్ చేయి అయిపోద్ది. నెక్స్ట్ n+1 మైనస్ Sn చేయి, మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బౌండెడ్ కనిపెట్టడానికి సేమ్ Sn తీసుకో. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన దాన్ని ఎలా రాసుకోవాలో చెప్తాను మీకు, చాలా సింపుల్గా అయితే ఉంటుంది అన్నమాట.
సేమ్ ఇందాక మనం చేసినట్టేనా, ఎక్కడో చేసాం మనం. ఏ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం అనుకుంటా, ఒకసారి చూపిస్తున్నాకండి. సో అదే సారీ, నేనైతే ఫోర్త్ ప్రాబ్లం స్కిప్ చేశాను, నో ప్రాబ్లం. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే చూపిస్తా. చూడు, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చో నేను క్లారిటీగా ఒక ముక్కలో చెప్తాను చూడండి. 2n+1 కన్నా, అవునా, 2n+1 కన్నా చిన్నది ఇది. ఎగ్జాంపుల్గా మీకు చెప్తా, 1 2 3 4 5 అనుకోవచ్చు, అవునా. ఇక్కడ n+1 ఉంది, అవునా. n+1 కన్నా దీనికి ముందు ఒకటి ఉంటుంది, ఏంటది? 2n, అవునా కదా. 2n ఉంటే కనుక ఎగ్జాంపుల్గా 2n ఉంటే ఇక్కడ ఉన్న 2n+1 కన్నా ఖచ్చితంగా ఏదవుతుందన్నా లెస్ దాన్ చిన్నది ఏదవుతుంది? స్టార్టింగ్ పాయింట్ ఏదవుతుంది? 2n కదా. అందుకని 2n అయితే దీనికి వేసుకున్నాను. నెక్స్ట్ దీనికి ఎందుకు వేసారు సార్ మరి? దీనికంటే చిన్నది 2n+1 కదా, అప్పుడు అది వేయాలి కదా అంటే నిజమేనా? 2n+1 వేయాలి, కానీ రైటే, కనుక చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. ఇప్పుడు అదే ఇది 2n+1 అనుకుంటే ఇది చిన్నదే, కానీ ఇక్కడ 1 దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ 1 కన్నా చిన్నది 2n ఉంది. సో ఇంక ఎటు వచ్చినా మళ్ళీ 2n వేయాలన్నమాట. సేమ్ 3కి చిన్నది 2, ఓకే, ఇది వేయకూడదు, ఎందుకంటే మళ్ళీ 2 కన్నా 1 ఇంకా చిన్నది ఉంది, అది వేయాలి అప్పుడు అంటాడు. అక్కడికి వచ్చాం, ఒరే నేను కాదురా బాబు, నాకన్నా చిన్న 2n ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడే లాస్ట్ అని మళ్ళీ ఇక్కడికి పంపిస్తాడు. అంటే అటు తిరిగి ఇటు తిరిగి నీకు మళ్ళీ ఏమొచ్చింది? 2n వస్తుంది అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ 1/2n+n, సేమ్ ఇది కూడా అంతే, నువ్వు ఎంతైనా తీసుకో, స్టార్టింగే వచ్చాయి, అంతేనా. నెక్స్ట్ సేమ్ నాన్న, n × 1/2n = 1/2, ఓకేనా. సో n టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను n వేసుకొని 1/2n అయితే వేసుకున్నాను, ఓకేనా. n క్యాన్సిల్, = 1/2. therefore Sn <= 1/2 for all n belongs to n. therefore Sn is bounded, Sn is increasing. సో ఇంకొక చిన్నది ప్రాబ్లం 4 అయితే ఉంది, ఒకసారి అయితే చూసుకోండి. మీకు కావాలంటే నేను PDF అయితే సెండ్ చేస్తాను అన్నమాట, ఓకేనా. సో డౌట్ అయితే పడద్దు నాన్న, మీరు ఫస్ట్ ప్రాబ్లమ్స్ అయితే బాగా కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ప్రాబ్లం 4 ఉంది, చాలా చాలా ఈజీగా ఉంటుంది, సేమ్ మోడల్, ఎక్కడ డౌట్ వద్దు. తీసుకున్నాను Sn+1 యాడ్ చేసుకున్నాను. చూడు, n+n ఇచ్చాడు కదా, సేమ్ దానికి మనకి n+1 n+n, ఓకే. Sn-1, సో అదైతే యాడ్ చేశాను అనమాట. సేమ్ Sn+1 - n, సేమ్ తీసేసాను. ఇక్కడ చూడు, ఇది Sn+1, ఈ రెండు కూడా, ఓకేనా. ఇది Sn, అందుకని ఎలా సార్ మళ్ళీ ఇది ఎలా వచ్చింది సార్ బాబు అంటే సింపుల్గా చెప్తా, ఎక్కడ డౌట్ అయితే పడొద్దు అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ సేమ్ వచ్చింది, ఇవన్నీ కలిపితే మనకి ఖచ్చితంగా >0, అప్పుడు దాన్ని బట్టి మనకి ఏంటి? ఇంక్రీజ్ సీక్వెన్స్ ఉన్నట్టే. therefore ఇప్పుడు మనం బౌండెడ్ కనిపెట్టాలి. సేమ్ తీసుకో, Sn ఇచ్చింది, Snని ఇప్పుడు సేమ్ ఇందాకలాగా నేను 1/n+1 ఉంటే దానికన్నా చిన్నది ఏదో స్టార్టింగ్ ఏదో ఉంటుంది, ఖచ్చితంగా లెస్ దెన్ 1/n ఉంటుంది. అలాంటప్పుడు ఇవన్నిటికీ మళ్ళీ 1/n కదా వస్తుంది, అందుకని అదే వేసా. therefore less than n/n, n టైమ్స్ ఇవన్నీ ఉన్నది, n టైమ్స్ ఉంటారా బాబు, n టైమ్స్ వేసా, ఓకే. n క్యాన్సిల్, లెస్ దాన్ 1, ఓకేనా. ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z+, అంటే పాజిటివ్. therefore Sn is bounded, Sn is convergent, ఓకేనా. ఇదే. సో మనకైతే 5 ప్రాబ్లమ్స్, చాలా చాలా ఇంపార్టెంట్, ఎక్కడైతే మిస్ అవ్వద్దు. మీకు ఏ ప్రాబ్లం డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, వెంటనే నేనైతే మీకు పెడతాను అన్నమాట, ఓకేనా. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ ఒక్కటి అర్థమవుతే కనుక కొంచెం కామెంట్లో నాకైతే రిప్లైస్ అయితే ఇవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ.